దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయాలని నిర్ణయించున్నట్లుగా సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ను నియమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ శాఖ మాజీ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబేను తెలంగాణ కొత్త గవర్నర్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే పేరున్న అశ్వనీ కుమార్ చౌబే గత ప్రభుత్వంలో మోదీ కేబినెట్లో సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1953 జనవరిలో బీహార్ రాష్ట్రంలో జన్మించిన అశ్వనీ కుమార్ చౌబే ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహ రచన, అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రక్రియలో కూడా అశ్వనీ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇక తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ శాయశక్తుల కూడా ప్రయత్నాలు చేసింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత మూడో స్థానంలోనే బీజేపీ పడిపోయింది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి. గతంలో 4 ఎంపీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. అంటే 8 మందికి పెరిగారు. కాగా ప్రస్తుతం ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అశ్వనీ కుమార్ చౌబే గవర్నర్గా పంపించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా తెలంగాణ గవర్నర్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయనను కర్ణాటక గవర్నర్గా నియమించే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది.